నమస్తే మేడం. నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారో ఊరి పేరు చెప్పండి మేడం. నా పేరు పార్వతి, మేము ఎల్బీ నగర్లో ఉంటాము. మీరు ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం చెప్పండి మేడం. ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారు మేడం? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఓకే. ధ్యానం ముందంటే ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, టెన్షన్స్తో ఏదో ఉండేదాన్ని. అంటే ఏదో చెయ్యాలని ఉండేది కానీ ఏమీ అనేది ఇది కాదు. ఓకే. నాకు జాయింట్ పెయిన్స్ వచ్చినాయి. దాని గురించి నేను ఈ ధ్యానంలోకి వచ్చానమ్మా. ఓకే మేడం. మీరు ధ్యానం ముందు మాంసాహారులే మేడం? మీరు పూర్తిగా చెప్పండి మేడం దాని గురించి. ధ్యానం తర్వాత మానేశారా? నేను బాగా నాన్ వెజే ఎక్కువ తినేవాళ్ళం మేము బాగా. ఓకే. దాంట్లో చెప్పారు ధ్యానంలో, అమ్మో ఇది నాన్ వెజ్ తినకుండా ఎలాగా అని అనుకునేదాన్ని. కానీ ధ్యానం చేయగా నాకే అనిపించింది అనమాట, ఏంటిది చెప్పింది కరెక్టే అని చెప్పేసి వెమ్మటే మానేశాను. ఇంకా అలాగా మానేసిన తర్వాత నిజంగా అయ్యో తెలియక ఇంత తినేసామా అనేసి ఒక బాధ అనమాట. అలాగే మానేసిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు నా చేతితో నేనైతే వండి పెట్టట్లేదు ఎవరికి. అది తెలిసింది కాబట్టి నేను ఇంకా దాని గురించి ఇది అవుతున్నాను. ధ్యానం చేసిన తర్వాత నిజంగా అయితే అసలైన జీవితాన్ని జీవిస్తున్నాము అనేది నాకు బాగా అనిపించింది. ఇంకా నేను పొందింది అందరికీ పంచాలి అన్న ఉద్దేశంతో ఎప్పుడు పాంప్లెట్స్ బ్యాగ్లో ఉంచుకొని ఇస్తూ ఉంటాము. గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగా. నాకు మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానాల్లో, సామూహిక ధ్యానంలో పాల్గొంటారు మేడం? పాల్గొన్నప్పుడు ధ్యానం చేసేటప్పుడు మీకు సింగిల్గా ధ్యానం చేసేటప్పుడు ఎట్లా ఉంది? సింగిల్కి గ్రూప్ మెడిటేషన్కి చాలా తేడా ఉంటుందండి. అంటే ఇప్పుడు సింగిల్గా చేసుకుంటే మనం ఒక గంట చేసినా 3 గంటలు చేసినా 3 గంటల వరకు. అదే గ్రూప్లో కూర్చుంటే ఎన్నో గంటలు చేస్తే ధ్యానం దాంట్లో పొందగలుగుతాం అన్నమాట. పౌర్ణం కానీ, అమావాస్య కానీ, ట్రెక్కింగ్కి వెళ్ళినా, అట్లాగా ర్యాలీలు చేసినా కూడా, శాకాహార ర్యాలీ చేసినప్పుడు మీ బాడీ అసలు ఎవరికి వాళ్ళకి అనుభవం వస్తుంది సార్. ఓకే మేడం. అంటే లోపల బాడీ మొత్తం యాక్టివేట్ అవుతాయి శాకాహార ర్యాలీ మటుకి. మేడం శాకాహార ర్యాలీలో నేను తక్కువ చేసిన ఫీలింగ్ పొందింది ఎక్కువ అనమాట. అసలు మంచిగా అది. పిరమిడ్లో ధ్యానం చేశారు మేడం? పిరమిడ్లో అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ మేడం? పిరమిడ్లో అంటే ఇంకా అసలు అది ఒక పెద్ద విశ్వశక్తి కదా. దాన్ని మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. విడిగా చేసిన దానికి, పిరమిడ్లో చేసిన దానికి చాలా తేడా అనిపిస్తుంది అనమాట. మీరు పత్రి సార్తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మేడం? పత్రి సార్తో నాకు అంటే మనకి కట్టాలో ఆ రోజు మెడిటేషన్ ఉంది అని మేము బయలుదేరుతా ఉంటే నేను ఆల్రెడీ ఇంట్లో కూర్చున్నా. ఇంకా ఎవరో వెహికల్ రావాల్సి వచ్చి కూర్చుంటే నాకు కిందరి నుంచి ఏంటంటే ఒక జత బట్టలు పెట్టుకో అని వస్తున్నారు. ఏంటి వెళ్ళేది కట్టాల వరకే కదా, వెళ్ళి వచ్చేస్తాం అనుకున్నాను. కానీ నేను మామూలుగానే వెళ్ళిపోయాను. వెళ్ళగానే అసలు నన్ను చూడగానే వెలగపూడి లక్ష్మణరావు గారు, గుంటూరు, ఆయన అన్నారు, అప్పుడు ఆగస్ట్ 15th ప్రోగ్రామ్ అయింది గుంటూరులో. అంటే మాది గుంటూరు దగ్గర కానీ ఉండటం ఇట్లా ఉన్నాము. అప్పుడు అన్నారనమాట, మనకు అక్కడ జరిగేటప్పుడు రావమ్మా అంటే ఒక కారులో ఖాళీగా ఉంది, సార్ వస్తున్నారు అనగానే ఇంక నాకు ఆనందం అంట. గురువుగారితో ఉన్న అనుబంధం వేరు కదా గురువుగారితో. అలాగా ఓకే అనుకున్నాను. ఇంకంతే. ఇంట్లో నుంచి ఏమీ చెప్పలేదు కదా. ఇంట్లో ఫోన్ చేస్తే వాళ్ళు వద్దు అన్నారు. కానీ అమ్మకి చేస్తే అమ్మ అన్నారు, గురు సాంగత్యానికి మించింది లేదు అనుకున్నాను. నేను కూడా సరే వచ్చిన ఛాన్స్ వదులుకోం కదా. అంటే దీంట్లోకి వచ్చాక తెలిసింది. అంతకుముందు అయితే భయపడేవాళ్ళం కొద్దిగా. దీంట్లోకి వచ్చేది మన మీద మనకు నమ్మకం కుదురుతుంది. అప్పుడు నేను సరే అని చెప్పేసి ఇంకా సార్తో బయలుదేరిపోయాను. ఆ సార్తో అన్న అనుబంధం చాలా, అంటే ఆయనతో ప్రయాణం చేయటము అలాగా. ఇంకా నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, నేను స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. సారు నైట్ చాలా టైం అయిపోయింది, అక్కడ మేడమ్స్ అందరూ ఉన్నారు. నేను ప్రొద్దుట లెగిసి వెళ్ళగానే నువ్వు బయలుదేరు అన్నారు. అసలు ఆయనకి ఎంత తెలిసిపోయినట్టు, అంటే ఫోన్లు వస్తున్నాయి కదా, నువ్వు బయలుదేరి ఇంకా అన్నారు. ఇంకా అంతే. అసలు ప్రోగ్రాం కోసం వచ్చాను అక్కడికి, కానీ ఇంక నువ్వు బయలుదేరిపోనగానే ఇంకా బయలుదేరాను. అట్లాగా మళ్ళీ ఎప్పుడు మాకు గుంటూరు దగ్గర మేము పాంప్లెట్స్ పంచి కాలేజీలకి, బ్యాంకులకి, ఇట్లా అన్ని చోట్లకి వెళ్ళి పంచాము. 2007-8 ఆ టైంలోనే. అప్పుడు సార్ తర్వాత అంతా అక్కడ ఒక అతను దొరికాడు అనమాట మాకు, మాధవ్ వర్మ అనేసి ఆ బాబు.
తను చేస్తున్నాడు అనమాట. ఇంకా సార్కి ఎప్పుడు ఊరు తీసుకెళ్ళాలన్నా ఇక్కడ సార్ని కలవటం కొద్దిగా ఎట్లాగో మనకి ఛాన్స్ వచ్చేది. నేను సార్ ఎప్పుడూ అటు గుంటూరు వైపు వెళ్ళినా కూడా కంపల్సరీ నేను అక్కడ ఉండేదాన్ని. ఏదో ఒక అంటే నాకు అక్కడ ఏం ఆయనతో వెళ్ళకపోయినా సరే ఆ టయానికి నేను అక్కడ ఉండేదాన్ని అనమాట. సార్తో సాంగత్యం అలా ఉందన్నమాట. అలాగా అసలు ఫస్ట్ అయితే ఇంకా సార్తో వెళ్ళటం వేరు. మేము 2004లోనే నేను అసలు ఫస్ట్ మెడిటేషన్ నేర్చుకున్నాను. ఆ టైంలో మా సెంటర్కి వచ్చారు. మేమందరం భోజనాలు అవన్నీ చేస్తాం. చేసిన తర్వాత లాస్ట్కి నేను ఊరికి అలా నుంచున్నాను అనమాట. అందరు సార్ చుట్టూనే ఉన్నారు. నాకు ఆయన పాదాలు చూడగానే ఫస్ట్ అనిపించింది, అబ్బా పాదాలు పట్టుకోవాలి అని అనిపించింది. అంతే సార్ ఇలా పిలిచారు నన్ను, రా ఇలా అన్న ఇట్లా కళ్ళతో సైగ చేశారు. అసలు చూడండి అంటే మన మనసులోది అయినా అంతలా గ్రహిస్తారు అనేసి నేను ఇంకా ఆయనతో పాదాలు అలా నొక్కటము అలా అంటే సార్కి ఒళ్ళు నొక్కుతాం కదా అలా అనిపించింది. సార్తో మటుకి చాలా అనుభూతి ఉంది. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. దివ్యనేత్ర అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? దేవుళ్ళని గురువుల్ని చూడటం, మాస్టర్స్ అంటాం కదా. మాస్టర్స్ అంటే పూజలు బాగా చేసేదాన్ని నేను. అంటే లలిత, విష్ణు అలా కార్తీక మాసం వస్తే అలాగా. దీంట్లో రాగానేనేమో ఫస్ట్ ఏమన్నారు పూజలు చేయొద్దు అంటే, ఇదేంటి పూజలు చేయొద్దు అంటే నమ్మం కదా సార్. మెయిన్ థింగ్ ఏంటంటే నేను దీంట్లోకి విన్న తర్వాత అయితే ఫస్ట్ వెళ్ళాను కానీ నాకు 2 సంవత్సరాలు పట్టింది మళ్ళీ దీంట్లోకి రావటానికి. అంటే ఇట్లాగే నాన్ వెజ్ మానొద్దు, దీపాలు పెట్టద్దు అనేసరికి కరెక్ట్ కాదనుకున్నాను. కానీ తర్వాత చేయగా నాకు వచ్చింది కరెక్ట్ అనిపించి అప్పుడు నేను ధ్యానంలోకి ఇక రావటం మొదలు బాగా ఇదయ్యాము అనమాట. అయితే ఫస్ట్ అనుభవం సార్ మామూలుగా బాడీలో అంతా తెలిసేది, ఎక్కడ హీల్ అయ్యేది అదంతా చెప్పేవారు కదా వాళ్ళు, ఎక్కడ నవ్వుతున్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయండి అని. అలాగా నాలో ఉన్నాయి తెలియని కూడా. నాకు వచ్చింది ఏంటంటే ఆర్థరైటిస్, దాని గురించి వెళ్ళాను కానీ దానికంటే మనకు లోపల తెలియని కూడా ఉంటాయి. అవన్నీ హీల్ అవటం వారం రోజుల్లోనే నాకు హీల్ అవటం స్టార్ట్ అయ్యింది. కాకపోతే నేను మా ఇంటి దగ్గర ఫస్ట్ కూర్చుని ధ్యానం చేసేటప్పుడు అది బాగా గుర్తు ఏంటంటే కుంపట్ల మీద పాలు పెడతాం కదా, నాకు పాలు పొంగిపోయిన స్మెల్ వస్తున్నది అనమాట. ఏంటి ఇట్లా కానీ చూడటం అంటే ధ్యానంలోనే చూస్తే స్మెల్ వస్తుందంటే పాలు పెట్టినట్టే ఉన్నాయి. అలాగ 2-3 టైమ్స్ స్మెల్ వచ్చింది, పాలు పొంగిపోయినట్టు మంచి పాల వాసన. చూస్తే ఏమీ లేదనుకుని తర్వాత తీరా చూస్తే అది నెయ్యి స్మెల్ వచ్చిందండి. నెయ్యి స్మెల్ వచ్చిందనేసి మళ్ళీ మాడిపోతే కష్టం కదా అని చెప్పి నేను నాప్కిన్తో ఆ పాల గిన్నెని పట్టుకుని ఇట్లా వంచేస్తే ఆ స్టీల్ గిన్నెకి ఉంటుంది కదా, గిన్నెకి 3 బొగ్గులు కనపడ్డాయి అన్నమాట. బొగ్గులు ఉన్నాయి, అవి ఎంత తీసినా ఇలాగా రావటం లేదు. ఏంటబ్బా ఇలా ధ్యానంలో అలా అంతా వచ్చేసింది. నేను అప్పుడు ఏంటిది ఇలా వచ్చింది అని అనుకున్నాను. ఎవరిని అడిగినా కూడా మనకు వచ్చింది మనకే కానీ ఎవరు చెప్పింది అలాగే రాదు కదా. అప్పుడు ఏమనిపించిందంటే కుంపటి అంటే మన 3 బొగ్గులు కనపడ్డాయి కాబట్టి అవి పిరమిడ్ షేప్లో 3 ఉన్నాయి కాబట్టి ఇలా కోణంగా 3. మనకి పిరమిడ్ అనేది అగ్ని కదా. అంటే అప్పుడు పిరమిడ్ అనే ధ్యానాన్ని పట్టుకుంటే పాలు కాయక్కర్లేదు, తోడు పెట్టక్కర్లేదు, నెయ్యి అవుతుంది. అంటే ధ్యానంలో కూడా మనం అంతే కదా, ఊరికే కళ్ళు మూసుకుని కూర్చుని శ్వాసను గమనిస్తే మనం చేయాల్సింది చేస్తే అంతా అదే చూసుకుంటుంది అనేది అప్పుడు నాకు బాగా ఈ అనుభవం నాకు బాగా తెలుస్తుంది. అది ఒక కాన్సెప్ట్ లాగా అన్నమాట. గురువుల్ని దేవతల్ని చూడటం కానీ త్రినేత్రంలో వాళ్ళతో మాట్లాడడం కానీ ఉన్నాయా మేడం? మాట్లాడటం అంటే తెలియలేదు కానీ అది నేను హిమాలయాలకి వెళదామని కూడా అనుకోలేదు. మా ఫ్రెండ్స్ బుక్ చేసేసుకున్నారు. సరే అని నాకు కూడా అన్నారు, నాకు కూడా వెళ్ళాలంటే నేను వస్తాను అని అనుకున్నాను అనమాట. ఆ టైంలో నేను ఏదో కారులో వెళ్ళాము. అక్కడ ఆగిన తర్వాత మళ్ళీ నన్ను ఎవరో ఎటో తీసుకెళ్తుంటే అటు కాదు అని చెప్పి నన్ను ఇంకొక మాస్టర్ వచ్చి, కానీ ఆయన బాగా హైట్ ఉన్నారనమాట. మాస్టర్ నన్ను ఒక పెద్ద నదిని దాటించారు. ప్లస్ అదొకటి వచ్చింది. తర్వాత నాది ఒక శారీ ఒకటి పోయినట్టు అలాగే మెడిటేషన్లో కనిపించింది. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమో ఇట్లా ముందు జరిగే కొద్ది తెలుస్తూ ఉంటాయి కదా అని ఏదో జరుగుతున్నది అని అనుకున్నాను. తర్వాత నేను ఒక 1 వీక్ తర్వాత
హిమాలయాలకి మహాతర్ బాబాకు వెళ్ళటానికి బుక్ చేసుకున్నాను నేను కూడా ఫ్రెండ్స్తో పాటు. అప్పుడు ఇంతకీ నేను చూసిన ప్లేసు అదంతా నాకు మాత్రం అడైకన్ బాబా ఆ నది, ఆ ప్లేసు, ఆ మాస్టర్ని అప్పుడు చూసుకున్నాను అనమాట. అలా అయింది మాస్టర్స్ది. ఇంకా మాస్టర్స్ అంటే ఇప్పుడు మా ఊర్లో గుళ్ళు ఉంటాయి కదా, వాళ్ళందరూ వరుసగా కనపడ్డారు అనమాట. ఆంజనేయ స్వామి, పరమేశ్వరులు, వెంకటేశ్వర స్వామి. నేను ఒక పరమేశ్వరుడిని పూజిస్తాను, కానీ వీళ్ళందరూ కనిపించారేంటా అని అనుకున్నాను. వాళ్ళు నాకు ఏదో మెసేజ్ ఇవ్వటానికి, అది మా బాబు పెళ్ళి ముందు ఇది అయిందనమాట. ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. చెప్పండి. నేను మన కర్తాల్లో ధ్యాన మహాచక్రంలో ఇదవుతున్నాను, మెడిటేషన్ చేసుకుంటున్నాం. మెడిటేషన్ చేసుకుంటుంటే పత్రి సారు మా వారి మీద చెయ్యి ఇలా వేసేసి అట్లా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనతో ఏం మాట్లాడారో మళ్ళీ మా వారిని వదిలేసి నన్ను ఇట్లా పిలిచారనమాట. పిలిస్తే సరే అని వెళ్ళాను. వెళ్ళాక ఇలా చెయ్యి చూపెట్టారనమాట. అటు చూపెడితే అది పెద్ద గోదావరి నది అనమాట. బాగా ఫుల్ ఉంది వాటర్. సార్ చూపెట్టారు కదని చెప్పి నేను దూకేశాను. దూకేగానే దాంట్లో అక్కడ మనకు నాటులు వేస్తారు కదా ఊర్లో, పొలంలో నాటు, అలా ఉందన్నమాట. ఇదేంటి సార్ చెప్పేసరి దూకేశాను, అంతే అయిపోయి. దానికి మీనింగ్ ఏంటంటే నాకు తర్వాత మా వారు మా బాబు పెళ్ళి గురించి ఒప్పుకోవట్లేదు అనమాట. అంటే మనం అనుకుంటాం కదా ఒప్పుకుంటే బాగుండని, అలాగే పత్రిసారి మా ఆయనతో అన్నారు. నేను ఎప్పుడైతే ఇది అయ్యిందో మా వారు ఒప్పుకున్నారు అనమాట అక్కడ. అంటే పత్రిసారి హాస్టల్గా అలాగా నాకు ఇది చేశారు. అది నాకు బాగా ఇది అనిపించింది. ఇంకా అంటే దీనికంటే ముందు కూడా ఇంకొకటి మా ఎల్బీ నగర్లో మాకు సెంటర్ ఉంది. అక్కడ మెడిటేషన్ చేసుకుంటుంటే ఇన్నర్గా 100 మందికి భోజనాలని వినిపించింది అనమాట. వినిపిస్తే నేను 100 మందికి అంటే అనుకోకుండా మేము పల్లెటూరు కదా, అక్కడికి వెళ్తాం కదా, ఇక్కడ వాళ్ళకి రావం కదా, మా పిరమిడ్ మాస్టర్స్కి మెడిటేషన్ వచ్చాక భోజనాలు పెట్టుకుంటాం అలాగా అన్నారేమో అనుకున్నా, ఇన్నర్ వాయిస్. తీరా అక్కడ ఏమైందంటే మా పాపది అనుకోకుండా 10 days ముందు పెళ్లి చేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు తుఫాన్ వచ్చింది, అప్పుడు లైలా తుఫాన్ అని. మాకు ఎక్కడ పెట్టుకోవాలో, ఇక్కడి నుంచి వెళ్ళటం కదా, మాకు అక్కడ ఎక్కడ పెట్టాలో అని అర్థం కాదు. అప్పుడే మా బావగారు బాబుది మ్యారేజ్ అవుతా ఉంటే అక్కడ భోజనాల్లో మా వారు 100 మందికి భోజనాలని అక్కడ చెప్పారనమాట. అది అనుకున్నాను అన్నమాట, ఇది కనెక్ట్ అయ్యింది అని అనుకున్నాను. అలాగా చాలా అనుభవాలు సార్. అసలు చాలా పుస్తకాలను చదివారు మేడం, పత్రిసారి కానీ కానీ అలాంటి? తులసీదళం చదివాను. ఇంకా సీతాయనం అది మొత్తం చదవలేదు నిజంగా. సీతాయనం ఇప్పుడు అర్థమవుతున్నది, అప్పుడు మనం ఏం పెద్ద స్టోరీలు అయ్యి అనుకున్నాము. అంటే చూడండి కనెక్ట్ ఎలా ఉంటుంది అనేది సీతాయనం బుక్లో ఇప్పుడు చదువుతుంటే ఇది కదా అసలైన స్టోరీ అని అనిపించింది అనమాట. మీకు సిద్ధి సాయినాథ్ జీ చరిత్రను చదివారా మేడం బాబాది? సాయిబాబాది అంటే దీంట్లోకి రాకముందు చేశాను, 5 వారాలు అలాగా చేసేదాన్ని. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దత్తాత్రేయులది గురు చరిత్ర ఉంది సార్, అది చదివినప్పుడు మట్టుకి నాకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను నేను. మొన్న రీసెంట్గా నీకు మన ఏంటది సార్ అది రాముడు అది అయోధ్య చేసినప్పుడు మనం అంటే మెడిటేషన్ చేసుకుంటాము, కానీ చేయమన్నారు కదా రామనామము ఏదో చేయమన్నారు కదా అప్పుడు అందరినీ. ఆ టైంలో నేను హనుమాన్ చాలీస్ చదివాను అనమాట. హనుమాన్ చాలీస్ చదివాను. అప్పటి తర్వాత మళ్ళీ ఒక 4-5 daysకి నాకు అనిపించింది ఇన్నర్గా, మరి అంటే ఏది వచ్చినా ఇన్నర్గానే చెప్తున్నట్టు అనిపిస్తుంది. నేను అప్పుడు 41 days 11 times హనుమాన్ చాలీసా, గాయత్రి మంత్రం 108 సార్లు అలా చేసి రోజుకి 6 hours మెడిటేషన్ అనమాట. 41 days అలా చేశాను. అంటే ఏం కాదు, మనం విడిగా ఉంటేనేమో బాహ్యంగా టైం అంతా వేస్ట్ చేస్తాం, ఇలా పెట్టుకుంటే మనకు టైం కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను అది స్టార్ట్ చేశాను. అంటే ధ్యానం చేస్తూ కూడా అది చేయొచ్చు. దాంట్లో ఇప్పుడు ఇదివరకు ఎలా అంటే చదివాము, ఇప్పుడు అలా కాదు. ధ్యానం చేసిన తర్వాత ఇవన్నీ చేయటంలో దానికి ఇంకా ఎనర్జీ వచ్చింది, అది నేను పొందాను అనమాట. మేడం మీకు ఆంజనేయ స్వామి 2 సంవత్సరాలుగా తల్లి అంజనీదేవి ధ్యానం నేర్పింది అన్నారు కదా, అది ఆంజనేయ స్వామి ఇప్పటికీ చిరంజీవి కదా, చిరంజీవులు అగ్రగణ్యుడు, ఆయన గురించి ఏమైనా తెలుసా కొద్దిగా? అంత బాగా ఆయన గురించి ఒక శివుడిని తప్పితే నేను ఎవరిని
చేయలేదండి ఇప్పుడు దాకా. కాకపోతే నాకు మా ఇంటి దగ్గర మెడిటేషన్ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి కనపడ్డారు. ఆంజనేయ స్వామి కనపడి మీరు చెప్పిన దానికి నాకు అది సమాధానం తెలీదు. ఆంజనేయ స్వామి అలా కనిపించి కర్మన్ ఘాటు ఆంజనేయ స్వామి ఇలాగే వినిపించింది అనమాట. ఏంటి ఇలాగ వచ్చిందని ఆలోచించాను. మాకు దగ్గర ఆంజనేయ స్వామి గుడి, అక్కడికి నేను 5 వారాలు వెళ్ళి 5 మంగళవారాలు వెళ్ళాను. మాకు అహల్య ఆంటీ వాళ్ళ దగ్గర పాంప్లెంట్స్ ఎప్పుడు ఉంటాయి, అవి తీసుకెళ్ళి అక్కడ పంచడం అయిందనమాట. అలాగా ఆంజనేయ స్వామి గురించి కానీ లేకపోతే నాకు. మేడం మీరు శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు మేడం? పాల్గొన్నాను కానీ ఎక్కువ కాదు. ఓకే. ర్యాలీ చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మేడం? అదే అన్న, ర్యాలీ చేసినప్పుడు మన బాడీ మనది కాదు. ఓకే. వచ్చాక కూడా అసలు మన బాడీ ఉందా లేదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మేడం ఇప్పుడు ధ్యాన మహాచక్రాల కడతల్లో కానీ అనేక చోట్ల బాగా వేల మంది ధ్యానం చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మేడం మీ ఎక్స్పీరియన్స్? అసలు ఇంకా మన కడతాల్లో ధ్యాన మహాచక్రానికి 11 days అక్కడే ఉంటాను నేను. ఓకే. అది వేరు కదా, అదొక ప్రపంచం. ఆ ప్రపంచం మళ్ళీ ఎక్కడ దొరకదు. మీరు భవిష్యత్తులో ఇంకా ధ్యాన ప్రచారం విశ్వ కళ్యాణం కోసం శాకాహార ర్యాలీల్లో పాల్గొనటం అనుకున్నారా? శాకాహార ర్యాలీలు ఓకే. మొన్న ఇప్పుడు అదే చెప్తున్నాను, మనలో తపనుంటే మాస్టర్స్ తీసుకెళ్తారు అన్నదానికి. అంటే నేను ఒక 2-3 years నుంచి ఎక్కువ అంటే ధ్యాన మహాచక్రానికి వెళ్తున్నాను కానీ ఎక్కువ ఎక్కడ పాల్గొనట్లేదు. అయితే మనలో ఉంటుంది కాబట్టి మన ఇంట్లో బాధ్యతలు కొన్ని ఉంటాయి కాబట్టి అటు అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నట్టు ధ్యానాన్ని. ఇప్పుడు పిల్లల దగ్గర ఉంటామండి, కుదరదంటే 1-2 గంటలే. అందుకని మళ్ళీ నేను మన ఇంటికి వెళ్ళినప్పుడు రీఛార్జ్ లాగా రోజుకి 3 hours 4 hours అలా కూర్చోవటం స్టార్ట్ చేస్తాను. అది మరి మాస్టర్స్ ఇదో ఏమో కానీ నన్ను మళ్ళీ ఇటు మేము లింగంపల్లి సైడ్కి ఇదయ్యాము. అక్కడ పిరమిడ్ సెంటరు నేను ఇప్పుడు చూసుకుంటున్నాను సార్. అది అక్కడ ఇప్పుడు ధ్యానం లేదు. ఇప్పుడు ధ్యానం అక్కడ అందరికీ చెప్పడం మొదలుపెట్టింది. 20 days అయింది స్టార్ట్ చేసి. మేడం మీ ఫ్యామిలీ అందరూ మీ బంధువులకి మిత్రులకి శాకాహారం గురించి చెప్పారా మేడం? చెప్పాను. వింటున్నారా? అంటే ఇంట్లో వాళ్ళు వింటలేదు కానీ బయట వాళ్ళు వింటున్నారు. ముందు అనుకున్నాను ఇంట్లో వాళ్ళు వినట్లేదు కదా చెప్పడం ఎలాగా అనుకున్నాను. కానీ సార్ అన్నారు మా ఇంట్లో వాళ్ళే లేరు, నేను మానేయలేదు కదా అన్నారు ఎక్కడో స్పీచ్లో. అంటే అది మన కోసమే చెప్పినట్టని చెప్పడంతో చాలామంది ధ్యానంలోకి వచ్చేసి. నేటి తరానికి చిన్నపిల్లలకి ధ్యానం ఆవశ్యకత శాకాహారం గురించి ఏం చెప్తారు మీరు ఒక తల్లిగా అయితే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ధ్యానం కావాలి. వాళ్ళు చిన్నపిల్లలకే. నేను మా ఊర్లో గుంటూరు దగ్గర అక్కడికి నేను స్కూల్కి వెళ్ళి బుక్స్ పంచాను సార్. అలాగా ముందు స్కూల్కి వెళ్ళి ముందు స్కూల్ పిల్లలకి చెప్పాలి సార్. పెద్దోళ్ళకన్నా కూడా పెద్దోళ్ళకంటే కొంతమంది నిజంగా అయితే పాంప్లెట్స్ ఇస్తుంటే వద్దండి అనేస్తారు. అదే పిల్లలకి స్కూల్కి వెళ్ళి మనం చెప్పామనుకోండి, స్కూల్ పిల్లలకి వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల వల్ల ఇదవుతారు అనమాట. అది నాకు అనిపించింది. అందుకే నేను మా నాన్నగారి 13వ రోజు అందరూ ఏదో చేస్తారు కదా, కానీ నేను 2 స్కూల్కి వెళ్ళి అలాగా బుక్స్ అవి ఇచ్చి ధ్యానం నేర్పించాను. అలాగే ఇప్పుడు కూడా పల్లెటూరు వెళ్తే నాకు ముందు స్కూల్కి వెళ్ళే చెప్పాలని ఉంది సార్. అది మటుకి నా టార్గెట్ అయితే అది. పౌరులు అవ్వాలని. మేడం ఇప్పుడు అమ్మవారి పేరిట జంతు బలి ఇస్తున్నారు కదా గుళ్ళ దగ్గర, తల్లి జంతువులు బలేమని. నిజంగా అమ్మ అంటే అందరికీ అమ్మే కదా జగన్మాత, మరి ఎలా ఇస్తున్నారు? న్యాయం అంటారా? అది కరెక్ట్ కాదు సార్. చెప్పండి దాని గురించి మీరు సందేశం అంటే అది ఊర్లో అది అంటే ఫస్ట్ నుంచి వచ్చింది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. తెలియక ఇది ఒకప్పుడు మనము చేసాం కదా, అయ్యో పంటలు బాగా వస్తే గ్రామ దేవత ఉంటారు కదా అని చెప్పి అది అలా వచ్చింది. తెలుసుకున్నాక అది కరెక్ట్ కాదు అనేది నేను మంచిది కాదు సార్ అది. ఇప్పుడు పత్రి సార్ చెప్పారు నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, నువ్వు శాకాహారిక, నీ కాళ్ళు మొక్కుతా నీకు దండం పెడతా అన్నారు. మరి దాని గురించి మీ అభిప్రాయం మేడం? కరెక్ట్గా చెప్పారు సార్. మనకు తెలియలేదు అసలు ఏ గురువులు చెప్పారు సార్, ఎవరూ చెప్పలేదు. పూజలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నాం, కానీ శాకాహారిగా ఉండమని ఎవరూ చెప్పలేదు. అందుకే పడిపోయాం సార్కి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యజ్ఞంలో ఉన్నాం కదా మేడం, ఇక్కడ ధ్యానము ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మేడం? చాలా బాగున్నాయి సార్. నిజంగా
వాళ్ళకి ట్రస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి సార్. అంటే ఇంత సిటీలో ఇక్కడ అందరూ బిజీ లైఫే కానీ ఏది తెలియదు కదా. అలాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు మనం వచ్చి అందరూ ఇక్కడ మెడిటేషన్ వల్ల ఇక్కడ వైబ్రేషన్ కూడా మారుతుంది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.